దీని పైన ప్రతి ఒక్క గవర్నమెంట్ అఫీషియల్స్ కి పోలీస్ స్టేషన్ లోను కంప్లైంట్ ఇవ్వండి. విశ్వ హిందూ పరిషత్ అన్నిటికీ కంప్లైంట్ ఇవ్వండి. బీజేపీ వాళ్ళ నోటీస్ కి తీసుకెళ్ళండి. ఇలాంటి ఒక పిచ్చుకుక్క థాయిలాండ్ లో ఉన్నాడు, థాయిలాండ్ లో విచ్చలవిడిగా తిరుగుతున్నాడని చెప్పి. అన్వేష్ అని చెప్పి ఈ క్యారెక్టర్ ఎక్కడా తగ్గకుండా నిన్న కూడా మళ్ళీ ఒక దరిద్రమైన వీడియో చేశాడు. వీడికి తగిన శాస్తి సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేయటం ఒక్కటే కానే కాదు, ఈయన్ని ఇండియాకి తీసుకొచ్చి ఒకసారి తాట తీస్తే ఈడు దేశం గురించి బాగా మాట్లాడడం మొదలు పెడతాడు. మనం అబ్జర్వ్ చేస్తే వాడంటాడు, నేను హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ని, నేను ఇండియాకి ట్యాక్స్ పే చేస్తున్నాను, ఇంకేంటి ఇది నా రుణం తెచ్చుకోవడం అని. షటప్, నీ బోడి మనీ అక్కర్లేదు. ఫస్ట్ ఆడిని ఇంటర్పోల్లో ఎక్కడన్నా ఉంటే, ఇప్పుడు బ్యాంకాక్ లో ఉన్నాడు, ఈయన్ని పట్టుకొచ్చి ఇండియాకి తీసుకురావడం నిమిషం పని. ఈడు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్. ఇది వరకు ఇలాగే ఒక పిచ్చి కుక్క నా పైన మురిగితే దానిపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు, ఎక్కడ యూట్యూబ్ లో లేకుండా పోయాడు. బట్ అదే స్ఫూర్తితో ఒకవేళ మనం గవర్నమెంట్ ని పోలీస్ ని నమ్ముకుని ముందుకెళ్ళగలిగితే ఈడుకు అట్లీస్ట్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్, ఈ పాస్పోర్ట్ హోల్డర్ కానీ లాక్కు రావడం నిమిషం పని. ఇలాంటి వాళ్ళని లాక్కొచ్చి తాట తీస్తే రెండోసారి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు.